అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం మెగా కోడలు ఉపాసన కొనిదల విషయమే. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీఠం వేసి ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని, క్రీడా నిపుణులకి కీలక పాత్రల్ని అప్పగించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదలకి గౌరవనీయమైన బాధ్యతల్ని అప్పగించారు. తాజాగా ప్రకటించిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నర్లో కో చైర్మన్గా ఉపాసనని నియమిస్తే ఆ బోర్డుకి చైర్మన్గా లక్నో సూపర్ జెయింట్ యజమాని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సంజీవ్ గోయింకాని అపాయింట్ చేశారు. ఇక ఆ బోర్డులో వీరితో పాటే సన్ టీవీ నెట్వర్క్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కావ్యమారన్ని, క్రికెటర్ కపిల్ దేవ్ని, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్ని, ఫుట్బాల్ ప్లేయర్ బైచున్ బూటియాని, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా మరియు రవికాంత్ రెడ్డి అని ఇలాంటి ప్రముఖుల్ని ఈ బోర్డులో సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంలో ఉపాసన కొనిదల సోషల్ మీడియాలో స్పందిస్తూ తెలంగాణ గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్ ని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఈ బాధ్యత తనకి లభించడం గర్వంగా ఉందని, తనని నమ్మి ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం ద్వారా క్రీడా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది ఒక మైలురాయి అవుతుందని ట్వీట్ చేయడంతో ఈమె ట్వీట్ పై స్పందించిన చిరంజీవి తమ కోడలు ఉపాసనకి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గౌరవప్రదమైన పదవినియడం చాలా సంతోషంగా ఉందని, దీనిని గౌరవం అనడం కంటే మరిన్ని బాధ్యతలు పెరిగాయని చెప్పాలి అంటూ ఉపాసనకి ఆ దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని చెప్పగా, అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఉపాసనకి తమ విషెస్ ని తెలియజేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్న ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా ఎలా మారింది? రామ్ చరణ్ ఉపాసనని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా? రామ్ చరణ్ కి ఉపాసన ఇచ్చిన కట్నం ఎంత? ఉపాసన ఇప్పుడు రెండో బిడ్డకి జన్మనివ్వబోతుందా? ఈమె టోటల్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని